ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, నాకు నువ్వే భార్యవి, నేను నీకు భర్తని. ఇది ఫిక్స్ అంతే. అగ్ని సాక్షిగా పెళ్లి జరగకపోయినా మనస్సాక్షిగా తను నాకెప్పుడో భార్య అయిపోయింది. మీ కూతురి కాలికి మట్టి అంటకుండా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను మావయ్య. అవును, నీకెంతసేపు ఆ వీడియోలు ఆడియోలే కనిపిస్తున్నాయా? నేను కనిపించట్లేదా? నా ప్రేమ కనిపించట్లేదా? రామా, 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 ఎందుకు ఏడుస్తున్నావు రామా? మీ అమ్మా నాన్న గురించా? మరి మీ గురించే. నా గురించా? అదేంట్రమ్మా, నేను నీ పక్కనే ఉంటే నువ్వు పరధ్యానంగా నా గురించి ఆలోచించడం ఏంటి? నేను ఆలోచిస్తుంది ఇప్పుడు బాగున్న మీ గురించి కాదు సార్, నా వల్ల బాధపడ్డా మీ గురించి. మీరు తప్పు చేశారని నేనెంత తప్పుగా అర్థం చేసుకున్నాను, నేనెంత పెద్ద తప్పు చేశాను, మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నాను. ఇవన్నీ తలుచుకుంటేనే ఎలా తట్టుకున్నారా అని బాధపడుతున్నాను సార్. ప్రేమే తట్టుకునేలా చేసింది రామా. లేదు సార్, మీరు అబద్ధాలు చెప్తున్నారు. నేను అబద్ధం చెప్పట్లేదు రామా, నిజమే చెప్తున్నాను. నా మనసుకి గాయం నువ్వే, మందు నువ్వే. నేను మీకు గాయాన్ని మాత్రమే సార్. లేదు రామా, నన్నేం చేస్తారోనని భయపడి నీలో నువ్వే బాధపడ్డావు చూడు. అక్కడ నీ ప్రేమ ముందు అస్మిత ప్రేమ ఓడిపోయింది. నా మీద నీ ప్రేమ మరింత గొప్పగా కనిపించింది. ఆ ప్రేమిచ్చిన ధైర్యమే నీకు నిజం తెలిసే వరకు నాకు నిలబడే శక్తిని, తట్టుకునే ధైర్యాన్ని ఇచ్చింది రామా. ఏదేమైనా సార్, ఆ అస్మిత చెప్పింది నమ్మి నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. సారీ సార్, సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. రమా, మన మధ్య ప్రేమ తప్ప క్షమాపణలు ఉండకూడదు. నా కోసం ఒకటి మాత్రం నువ్వు చెయ్యాలి రామా. ఏంటి సార్ అది?
చెప్పండి సార్, మీకోసం ఏదైనా చేస్తాను. ఆగిన నీ ఆటని తిరిగి కొనసాగిస్తానని, హాకీలో నువ్వు అనుకున్న స్థానాన్ని సాధిస్తానని చెప్పు. నేను సంతోషిస్తాను. సార్, అవును రామా. ఇప్పుడు పిల్లలు పుడతారు కదా, మళ్ళీ ఆట అంటే మన ప్రేమ, పెళ్ళి నీ ఆటకి ఆశయానికి అడ్డు కాకూడదు రామా. నా వెనక భార్యలాగా నడవాలని నేనెప్పుడు కోరుకోను. ఒక కోచ్గా నేనే నీ వెనుకుండి నీకు సపోర్ట్ చేయడానికి ఇష్టపడతాను. నేను కష్టపడతాను సార్. ఇప్పుడు కూడా మీరు నా వెనక ఉన్నారన్న ధైర్యం ఇస్తున్నందుకు ఆనందంగా కష్టపడతాను సార్. నా గోల్ని రీచ్ అవుతాను. భార్యగా మీ పక్కన నిలబడ్డమే కాదు, హాకీలో మీ పేరుని నిలబెడతాను. మీ డ్రీమ్ని కూడా నేను తీరుస్తా. నేను నిజం చేస్తాను సార్. రఘురామ్ గారు, ఏంటండి ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నారండి? అవునండి, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే. అయ్యో, అర్థం కాలేదండి. ఇది కూడా అర్థం చేసుకోకుండా ఎలా పెద్ద మనుషులు అయ్యారండి మీరు? ఊరి చివర ఈయనకు పెంకుటిల్లుంది కదా, అక్కడికి. ఇప్పటిదాకా దర్జాగా వెలగబెట్టిన ఇంట్లో ఈయనకి స్థానం లేదు. ఇక నుంచి ఆ పెంకుటిల్లే ఈయన గారి ఆస్థానం. అక్కడికే ఇలా కట్టుబట్టలతో ఉత్త చేతులతో బయలుదేరారు మన రఘురామ్ గారు. ఆడు కూసేది నిజమా అండి? అయినా ఆ ఇల్లు మీరు ఇలా రావడం ఏంటండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.